రైట్, ఇంకో వార్త కనిపిస్తుంది. కాలం మారింది గురు అంటూ వార్త కనిపిస్తుంది. మహిళపై ఫోక్సో కేసు నమోదైందట. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విచిత్ర ఘటన. మైనర్తో ఆంటీ ప్రేమాయణం. ఊరి నుంచి ఇద్దరు పరారు. పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు. మహిళతో వెళ్ళినట్టు విచారణలో గుర్తింపు. ఇక ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు అంటూ వార్త కనిపిస్తుంది. బాలికపై లైంగిక దాడులు, చిన్నారులపై అత్యాచారాల నేపథ్యంలో నిందితులైన పురుషులు, యువకులపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేస్తుంటారు. అయితే తాజాగా ఓ మహిళపై ఫోక్సో కేసు నమోదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాలం మారింది గురు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒకసారి ఆ స్టోరీ చూద్దాం. ఇగో, బాలికపై లైంగిక దాడులు, చిన్నారులపై అత్యాచారం నేపథ్యంలో నిందితులను పురుషులు, యువకులపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేస్తుంటారు. అయితే తాజాగా ఓ మహిళపై ఫోక్సో కేసు నమోదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాలం మారింది గురంటూ నిర్జనులు కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన ఓ మహిళ 26 కొంతకాలం క్రితం భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటుంది. అయితే అదే ప్రాంతంలో నివసించే ఓ మైనర్ 17 ఏళ్ల బాలుని ప్రేమ పేరుతో ఇక ముగ్గులోకి దింపింది. కొంతకాలం పాటుగా గుట్టుగా వ్యవహారం సాగింది. ఇటీవల ఆ బాలుడిని తీసుకొని పరారైంది. దీంతో తమ కుమారుడు కనిపించడం లేదని బాలుడు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో పోలీసులు విస్తుపోయే నిజాలు గుర్తించారు. మహిళ బాలుడిని తనతో తీసుకొని వెళ్ళినట్టు గుర్తించారు. దీంతో ఫోక్సో చట్టం కింద ఆ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే మహిళను బాలుడిని పట్టుకొని తీసుకువస్తామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఇక చిన్నారుల భద్రతపై సమాజం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. ఫోక్సో చట్టం లింగానికి సంబంధం లేకుండా పనిచేస్తుందని, నేరం చేసిన వారి ఎవరికైనా శిక్ష తప్పదని వివరించారు. సో ఇక్కడ మీకు అర్థమైనటువంటి అంశం ఏముంది? ఇక్కడ మీకు క్లియర్గా అర్థమై ఉండొచ్చు. ఈ ఫోక్సో చట్టం అనేది ఎప్పుడైతే తీసుకొచ్చారో, ఫోక్సో చట్టం అనేది మరి గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫోక్సో చట్టం ఎక్కువగా ఎవరి మీద అయ్యేదంటే, ఎవరైతే అబ్బాయిలు మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులు చేసినా, ప్రేమ పేరుతో ఇబ్బంది పెట్టినా, వాళ్ళని మరి కిడ్నాప్ చేసినా, లేకపోతే ఇంకా ఏ అంశమైనా మరి మైనర్ అమ్మాయిల్ని ఎవరైతే అబ్బాయిలు ఇబ్బంది పెడుతున్నారో, మరి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారో వాళ్ళ మీద ఫోక్సో కేసు పెట్టి జైల్లో వేసేవాళ్ళు మనం చూస్తున్నాం. బట్ ఇప్పుడు ఉల్టా అయింది. ఏం జరిగింది ఇక్కడ అంటే, 26 ఏళ్ళ ఒక మహిళ 17 ఏళ్ళ మైనర్ బాలుడిని ప్రేమ పేరుతో ఒళ్ళో వేసుకొని కామంతో కొన్ని కోరికలు తీసుకునే ప్రయత్నం చేసిందట. ఈ మధ్య కాలంలోనే ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుందట. 26 ఏళ్ళ మహిళ భర్త నుంచి విడాకులు తీసుకున్నటువంటి ఆ సమయం నుంచి మరి ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి ఒక మైనర్ బాలుడు, 17 సంవత్సరాల మైనర్ బాలుడితో మరి సంబంధం పెట్టుకొని ప్రేమ పేరుతో ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయిందంట ఎక్కడికో. సో మా అబ్బాయి కనిపించట్లేదని చెప్పేసి ఆ మైనర్ బాలుడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టుగా ఎవరైతే 26 ఏళ్ళ మహిళ ఉన్నదో ఈ మహిళనే ఈ మైనర్ బాలుని లేపుకొని పోయింది. మరి మైనర్ని తీసుకొని పోయినందుకు గాను, మైనర్ని శారీరకంగా వాడుకున్నందుకు గాను ఆ అబ్బాయి మైనర్ కాబట్టి మరి ఈ మహిళ మీద ఫోక్సో కేసు పెట్టి, ఫోక్సో చట్టం అనేది మహిళకైనా, ఇటు పురుషులకైనా, అటు మహిళలకైనా, ఎవరికైనా, మైనర్లు ఎవరైనా మరి మైనర్ల మీద ఎవరైనా ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నా, మైనర్లను ఎవరైనా లైంగిక వేధించినా వాళ్ళ మీద మరి ఈ ఫోక్సో చట్టం సమానంగా లింగభేదం లేకుండా వర్తిస్తుందని పోలీసులు చెప్తున్నారు. సో చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. ట్రెండ్ మారింది గురు. ఎన్ని రోజులు మైనర్ అమ్మాయిల్ని అబ్బాయిలు వేధించడం చూసినాం, అబ్బాయిలు లైంగిక వేధింపులకు గురి చేయడం చూసినాం. కానీ ఫస్ట్ టైం ఒక మైనర్ బాలుని ఒక మహిళ లైంగికంగా వాడుకోవడం, వాడిని లేపుకొని వెళ్ళిపోవడం సంఘటన చూసినాం. అంటే ట్రెండ్ మారింది గురు అనేటువంటి ఒక సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందట. మరి ఆ మైనర్ బాలుని తీసుకొని వెళ్ళినటువంటి ఆ మహిళ మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ట్రెండ్ నిజంగానే మారినట్టు అనిపిస్తున్నది. ఈ మధ్య కాలంలో ఎందుకో మహిళలే ఎక్కువగా హత్యలు చేస్తున్నారు భర్తల్ని. ఈ మధ్యకాలంలో మహిళలు ఎక్కువగా పురుషుల్ని అనుమానిస్తున్నారు. మహిళలు చంపుతున్నటువంటి కేసుల సంఖ్య కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మారింది. మనం చూసినాం, హనీమూన్కి తీసుకుపోయి ఒకరు అనుమానించడానికి ఇంకొకరు,
కుక్కర్లో ఉడకబెట్టి ఇంకొకరు, ఇట్లా చెప్పుకుంటూ పోతే పాయసంలో విషం కలిపి ఇంకొకరు, పెరుగులో పెరుగన్నంలో విషం కలిపి ఇంకొకరు, ఇట్లా చాలా సంఘటనలు కూడా ఈ మధ్య కాలంలో మహిళలు ఎందుకో చాలా సైలెంట్గా ఉండేటోళ్ళు వైలెంట్గా మారుతున్నారు. మరి ట్రెండ్ మారిందేమో అన్నట్టు ఒక చర్చ కూడా జరుగుతుందట సోషల్ మీడియాలో. రైట్, ఇక ఇంకొన్ని అంశాలు చూస్తే ఇక 5 రోజుల పాటు వానలు షూటింగ్స్ బంద్ అనేది కామన్ వార్త కనిపిస్తుంది. ఈనాడు